Hello dear friends and parents, welcome back to our channel ASV Sakshabhyasam. ఈరోజు కాల్షియం అండ్ ఐరన్ రిచ్ మనము రాగి జావా ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాము. ఆల్రెడీ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఇది సూపర్ ఫుడ్ అనమాట. కాల్షియం రిచ్ అండ్ ఐరన్ రిచ్ సూపర్ ఫుడ్, నెంబర్ 1 ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. సో ఫస్ట్ రాగులు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను రాగులని సోక్ చేసిన ఒక 2 days, అంటే 24 hours సోక్ చేయాలి. సో ఈ 24 hours మనము పోర్షన్స్గా డివైడ్ చేయాలి, 8 hours. ఓకే, సో 8 hours ఒక మనం వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అవి కొంచెం స్మెల్ వస్తాయి. 8 hours ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ అట్లా 24 hours కంపల్సరీ సోక్ చేయాలి. 2 days సోక్ చేసిన తర్వాత ఒక వాటర్ మొత్తము వంపేసి ఒక మంచి క్లాత్లో పెట్టేయాలి. పెట్టేస్తే స్ప్రౌట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనము స్ప్రౌట్స్ చేసుకోవాలి రాగులని. సో నెక్స్ట్ పెసర్లు, మనం స్ప్రౌట్స్కి యూజ్ చేస్తాం కదా, ఆ పెసర్లు. దాని తర్వాత ఒకవేళ మీకు నచ్చితే కనుక పల్లీలు అవి తీసుకోవచ్చు, వాటిని స్ప్రౌట్ చేసుకోవాలి. లేకపోతే శనగలు ఉంటాయి కదా, నల్ల శనగలు, లేకపోతే కాబూలి శనగలు, సో అవన్నా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇవి 3 ప్లస్ ఈ రాగులు. క్వాంటిటీ ఏంటంటే రాగులు 1 cup తీసుకుంటే ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 1/2 cup కావాలి. సో అట్లా తీసుకోవాలి. ఈ స్ప్రౌట్స్ అయిపోతాయి కదా, ఇవన్నిటిని తీసుకొని మంచిగా ఎండలో ఒక కింద మంచి నీట్గా ఒక క్లాత్ వేసి ఆరనివ్వాలి. ఒక సమ్మర్ అయితే ఒక 3 daysలో ఇవన్నీ ఆరిపోతాయి. కొంచెము వింటర్ కానీ రైనీ సీజన్లో మనకు ఎండ తక్కువ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం టైం పడుతుంది. సో ఎండాకాలం అయితే మీరు 3 days అయిన తర్వాత మనం ఇంట్లోకి తీసుకొచ్చి చల్లారిపోయిన తర్వాత డైరెక్ట్ మిక్సీకి పట్టుకోవచ్చు, లేకపోతే పిండి గిన్నెలో కూడా గిన్నె పట్టుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, సో ఇది మాత్రము ఒకవేళ మీరు ఈ పౌడర్ చలికాలము వర్షాకాలం ప్రిపేర్ చేసుకుంటే అవి ఎండిన తర్వాత ఇట్లా ఒక గిన్నె తీసుకొని వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసుకోండి. మాడిపోవద్దు, మాడిపోతే మళ్ళీ మొత్తం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో జస్ట్ ఒక లో సిమ్లో ఒక 5 minutes అటు ఇటు చేసేస్తే అయిపోతాయి. సో నేను అవన్నీ ముందే చేసి పెట్టుకున్నాను, అవి వీడియో తీయలేదు. సో ఓన్లీ కొన్ని పెసర్లు ఉన్నాయి, వాటితో మాత్రము నేను చూపిస్తున్నాను. సో ఇట్లా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత సో వీటిని కూడా మీరు అన్నీ కలిపేసుకొని చేసేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పిండి గిర్నీలో అయితే డైరెక్ట్ మంచిగా ఫైన్గా పౌడర్ అయిపోతుంది, మిక్సీలో అయితే అంత ఫైన్గా పౌడర్ కాదు. సో మీరు మళ్ళీ జల్లెడతోని జల్లించుకొని ఫైన్గా ఇక్కడ చూపిస్తున్నా కదా, సో ఆ లెవెల్కి వచ్చే వరకు మీరు గ్రైండ్ చేసుకోండి. దీన్ని కనుక ఎయిర్ టైట్ కంటైనర్లో లేకపోతే గ్లాస్ బాటిల్లో, స్టీల్ దాంట్లో ఏదైనా సరే ఎయిర్ టైట్ కంటైనర్ ఉండాలి. దాంట్లో మీరు స్టోర్ చేసుకుంటే 3 months వరకు మంచిగా నిల్వ ఉంటుంది. సో సమ్మర్ అయితే ఇంకెక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నా. నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా, ఓకేనా. సో తీసుకొని బాయిలింగ్కి పెట్టేసుకోవాలా. దాని తర్వాత ఒక గ్లాస్ దానికి నేను 1.5 spoon తీసుకుంటున్నాను. మీకు ఇంకా థిక్ కావాలి అని అనుకుంటే ఒక 1/2 spoon ఎక్కువ తీసుకోవచ్చు. 2 spoons, 1 glassకి 2 spoons తీసుకుంటే బాగా థిక్గా అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు డైరెక్ట్ పిండి యాడ్ చేస్తే మొత్తం ఉండలు కట్టుకపోతుంది. సో ఎవరికైనా సరే ఇంకా ఉండలు కట్టింది తింటే అది డైజెస్ట్ కాదు, తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావచ్చు, మోషన్స్ కూడా కావచ్చు చిన్నపిల్లలకు పెడితే. సో అందుకని ఫస్టే మిక్స్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకు. సో ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఒక చిన్న ఉండ కూడా ఉండద్దు, ఉంటే ఏంటంటే ఇక గట్టిగా అయిపోతుంది. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనకు బాయిలింగ్కి పెట్టినాం కదా, ఆ వాటర్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో మీకు ఇంకా పిల్లలకి ఇంకా హెల్తీగా పెట్టాలి అనుకుంటే వెజిటేబుల్ మిక్సీ చేసుకొని క్యారెట్స్ కానీ లేకపోతే ఇంకా మీరు ఏమేమి వెజిటేబుల్స్ వేయాలనుకుంటారో అవి ఇది వేస్తారు కదా, పిండి వేస్తారు కదా, పిండి వేసిన తర్వాత ఆ మిక్స్ అంటే మీరు చేసిన పేస్ట్ ఉంటుంది కదా వేసేస్తే అవి కూడా దీంతోపాటు ఉడికిపోతాయి. సో అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది, కొంచెం హెల్తీగా కూడా అవుతుంది అనమాట. సో ఇట్లా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత
సో జస్ట్ ఒక 2 మినిట్స్లో ఇది, ఎందుకంటే ఆల్రెడీ మనం స్ప్రౌటింగ్ చేసినాము, ఎండబెట్టినాం కాబట్టి తొందరగా అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత బెల్లము, అంటే స్వీట్ కావాలనుకుంటే బెల్లం వేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక మీరు అట్లనే అంటే జీలకర్ర పౌడర్ కానీ, సో అది మీ ఆప్షన్. లేకపోతే మిరియాల పౌడరు, సో లేకపోతే ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు. ఇదంతా చేసుకొని కొత్తిమీర కట్ చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్గా మీరు చేసుకొని దీన్ని తాగొచ్చు. ఓకే, సో కొంచెం ఇంకా స్పూన్తో తినాలి అనుకుంటే మాత్రము పిండి ఎక్కువ వేసుకోవాలి. ఓకేనా, సో ఇది అయిపోయింది. సో ఇది పిల్లలకు పెట్టేటప్పుడు ఇట్లా ఉడకబెట్టేసి పెట్టండి. సో మనకైతే గనక అంటే నార్మల్ వాళ్ళు ఉంటారు కదా, ఫీడింగ్ మదర్స్ కాకుండా, ఫీడింగ్ మదర్స్ కూడా ఉడకబెట్టుకొనే తాగాలి. సో వాళ్ళు కాకుండా నార్మల్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వేడి నీళ్ళు తీసుకొని కొంచెం బాగా బాయిల్ అయిన వాటర్ తీసుకొని డైరెక్ట్ మనము మిల్క్లో కదా బూస్ట్ ఎట్లా కలుపుకొని తాగేస్తామో, సో అట్లా కలిపేసుకొని మూత పెట్టేస్తే అది అయిపోతుంది. దాని తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తాగేసేయచ్చు. సో అప్పుడు ఏం ఇష్యూస్ ఏం రావు, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏ ఇష్యూస్ రావు. సో ఇది మాత్రం బోన్స్కి చాలా హెల్దీ, ఇది కాల్షియం రిచ్ వన్. అండ్ డైలీ 1 గ్లాస్ తాగితే కనుక మనకు ఏం అవసరం ఉండదు, మిల్క్ అవసరం ఉండదు, ఏం అవసరం ఉండదు. కాకపోతే ఈ రాగి జావాలో మీరు కావాలంటే మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు, పెరుగు యాడ్ చేసుకోవచ్చు, కానీ పాలు మాత్రము యాడ్ చేయొద్దు. సో పాలు యాడ్ చేస్తే ఏమవుతుందంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. సో బాగా ఉబ్బరంగా అయిపోతుంది అన్నమాట స్టమక్ అనేది. సో ఇది, సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా, సో బాయ్ బాయ్, హ్యాపీ పేరెంటింగ్, టేక్ కేర్.